వెల్కమ్ ఎడ్యుకేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ మ్యాట్. ప్రీవియస్ వీడియోలో మనం ఫ్రేజ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రేజ్ ట్యాగ్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోని ఒకసారి విజిట్ చేయండి. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ వచ్చేసరికి HTML ఇమేజెస్. సో మనం వెబ్ పేజ్లో ఇమేజెస్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. సో మనం HTML ఇమేజెస్ని దేనికోసం యూస్ చేస్తామంటే మన వెబ్ పేజ్లో ఇమేజెస్ని డిస్ప్లే చేయడం కోసం. ఓపెనింగ్ ట్యాగ్ IMG. సో దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో మనం ఈ HTML కోర్స్లో థర్డ్ వీడియోలో డిస్కస్ చేసాం ఏంటంటే ట్యాగ్స్ అనేది 2 టైప్స్ అని. ఫస్ట్ది వచ్చేసరికి పేరిడ్ ట్యాగ్స్ అండ్ అన్పేరిడ్ ట్యాగ్స్. సో ఈ ఇమేజ్ అనేది అన్పేరిడ్ ట్యాగ్. సో ఇమేజ్ అనేది అన్పేరిడ్ ట్యాగ్. సో ఇమేజ్కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది కానీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో ఈ IMG ట్యాగ్ లోపల కొన్ని యాట్రిబ్యూట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఆ యాట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ యాట్రిబ్యూట్స్ ఏంటంటే ఫస్ట్ది వచ్చేసరికి SRC. సో ఈ SRCని దేనికోసం యూజ్ చేస్తా అంటే మనం ఇమేజ్ యొక్క అడ్రస్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ది వచ్చేసరికి ఆల్ట్. సో ఈ ఆల్ట్ని దేనికోసం యూజ్ చేస్తామంటే మనం వెబ్ పేజ్లో ఇమేజ్ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఇమేజ్ యొక్క లొకేషన్ తప్పుగా ఇస్తే మన వెబ్ పేజ్ అవుట్పుట్లో ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఆల్టర్నేటివ్గా టెక్స్ట్ని డిస్ప్లే చేయడం కోసం ఆల్ట్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి విడ్త్ని దేనికోసం యూజ్ చేస్తామంటే మన ఇమేజ్కి విడ్త్ సైజ్ని సెట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి హైట్ని దేనికోసం యూజ్ చేస్తామంటే ఇమేజ్కి హైట్ సైజ్ని సెట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఈ ఇమేజెస్ని నోట్ప్యాడ్ కోడ్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూద్దాము. HTML ఇమేజెస్లో డిస్కస్ చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఇమేజ్ లొకేషన్స్ని 2 విధాలుగా ఇస్తాము. ఏంటంటే HTML ఇమేజెస్ అండ్ HTML ప్రోగ్రామ్ సేమ్ ఫోల్డర్లో ఉంటే జస్ట్ ఇమేజ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా HTML ఇమేజ్ అండ్ HTML ప్రోగ్రామ్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటే మనం మొత్తం పాత్ అనేది ఇవ్వాలి. సో అది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు HTML ఇమేజెస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూద్దాము. సో HTML ఇమేజెస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ఇమేజ్ని తీసుకోవాలి. ఇమేజెస్కి వెళ్దాము. సో ఇమేజెస్కి వెళ్ళి నేను HTML క్లాసెస్లో ఇమేజెస్ని పెట్టాను. సో మనం చూస్తే HTML క్లాసెస్లో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసరికి HTML అండ్ సెకండ్ది వచ్చేసరికి HTML2. సో మనం HTML ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయంటే EX1 అనే ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది. సెకండ్ది వచ్చేసరికి ఫస్ట్ అనే HTML డాక్యుమెంట్ ఉంది. థర్డ్ది వచ్చేసరికి Image1 అనే ఇమేజ్ ఉంది. ఈ ఫోల్డర్ని అబ్జర్వ్ చేస్తే మనం నోట్ప్యాడ్ కోడ్ ఏదైతే రాస్తున్నామో అది వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఆల్సో Image1 అనేది సేమ్ నోట్ప్యాడ్ కోడ్ లొకేషన్లోనే ఉంది. సో మనం ఇమేజ్ని ఇంపోర్ట్ చేయడం కోసం జస్ట్ ఇమేజ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ని తీసుకుందాం. సో ఇమేజ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో ఇమేజ్ తర్వాత స్పేస్ ఇచ్చి మనం ఇమేజ్ లొకేషన్ ఇవ్వడం కోసం SRC యూజ్ చేస్తాం. సో ఈక్వల్ టు మనం ఇమేజ్ లొకేషన్ వచ్చేసరికి కొటేషన్స్లో రాయాలి. ఇప్పుడు HTML కోడ్ ఇమేజ్ సేమ్ లొకేషన్స్లో ఉన్నాయి. సో జస్ట్ మనం ఇమేజ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఇమేజ్ నేమ్ తర్వాత డాట్ పెట్టి ఆ ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి. సో ఎక్స్టెన్షన్ ఏంటనేది మనం ఇమేజ్ ఉన్న ఫోల్డర్కి వెళ్ళి చూద్దాము. సో Image1 మీదకి కర్సర్ని తీసుకువెళ్తే మనకి ఇక్కడ ఐటెం టైప్ అనేది JPEG ఫైల్ ఉంది. సో ఈ ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసరికి JPEG. సో మనం JPEG అనేది ఇవ్వాలి క్యాపిటల్ లెటర్స్లో. సో కొటేషన్స్ క్లోజ్ చేద్దాము. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాము. సో రీఫ్రెష్ చేద్దాము. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం HTML కోడ్ అండ్ ఇమేజ్ సేమ్ లొకేషన్స్లో ఉంటే ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇమేజ్ అండ్ HTML కోడ్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని చూద్దాము. సో ఈ పాత్ అనేది తీసేద్దాము. సో మనం సేమ్ లొకేషన్కి వెళ్దాం. సేమ్ లొకేషన్కి వెళ్తే అబ్జర్వ్ చేస్తే 2 ఫోల్డర్స్ చూసాం. అవి ఏమిటంటే HTML అండ్ HTML2. సో ఇప్పుడు HTML2 ఫోల్డర్ని ఓపెన్ చేద్దాం. సో ఇందులో ఇమేజ్ ఉంది. ఇప్పుడు మనం నోట్ప్యాడ్ కోడ్లో ఇమేజ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. సో దానికోసం మనం ఇమేజ్ మీదకి కర్సర్ తీసుకెళ్ళి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇస్తే మనకి ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది. సో ఈ ప్రాపర్టీస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ యొక్క లొకేషన్ కనిపిస్తుంది. సో ఈ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేయాలి. సో కాపీ చేసి మనం SRCలో ఈ ఇమేజ్ లొకేషన్ ఇవ్వాలి. సో ఈ ఇమేజ్ లొకేషన్ ఇచ్చిన తర్వాత బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఇవ్వాలి. సో బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి ఆ ఇమేజ్ యొక్క నేమ్ని ఇంపోర్ట్ చేయాలి. సో మనం ఆ ఇమేజ్ యొక్క నేమ్ చూస్తే సో ఇమేజ్ అండ్ ఆల్సో ఇమేజ్ మీదకి వెళ్తే ఎక్స్టెన్షన్ కూడా కనిపిస్తుంది సేమ్ JPEG ఫార్మాట్. సో మనం ఇమేజ్ నేమ్ని ఇంపోర్ట్ చేయాలి. ఇమేజ్ నేమ్ వచ్చేసరికి Image1
తర్వాత ఎక్స్టెన్షన్ ఇంపోర్ట్ చేయాలి. ఎక్స్టెన్షన్ వచ్చేసరికి జేపీఈజీ. సో సేవ్ చేద్దాము, రన్ చేసి ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. సో రన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అనేది అవుట్పుట్లో రావడం చూసాం. సో ఈ విధంగా డిఫరెంట్ లొకేషన్స్లో HTML కోడ్ అండ్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేట్ టెక్స్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనం HTML2 ఫోల్డర్కి వెళ్తే సో ఈ ఫోల్డర్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఫోల్డర్లో Image1 అనేది ఒకటే ఉంది. సో మనం నోట్ప్యాడ్ కోడ్లో ఇమేజ్ యొక్క నేమ్ తప్పిద్దాం. సో image.jpeg. సో ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి అవుట్పుట్లో ఇమేజ్ అనేది రాలేదు. బట్ ఏంటంటే ఇక్కడ స్మాల్ సైజ్లో చిన్న ఇమేజ్ అనేది రావడం చూసాం. సో దీన్ని చూసి మనం ఏమనుకుంటామంటే ఇమేజ్ లేదు, ఎర్రర్ అని అనుకుంటాం. ఇమేజ్ రాని కేసెస్లో మనం ఆల్టర్నేట్గా ఒక టెక్స్ట్ అనేది ఇస్తాము. సో ఇప్పుడు ఆ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ని ఇద్దాము. సో స్పేస్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ సింటాక్స్ వచ్చేసరికి ఆల్ట్. సో మనం ఇక్కడ టెక్స్ట్ ఏమని ఇద్దామంటే ఇమేజ్ లొకేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. సో రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఇమేజ్ లొకేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ప్రీవియస్ దానికన్నా ఇప్పుడు చూస్తే మనకి కొంచెం క్లారిఫికేషన్ వచ్చింది. ఏంటంటే ఇమేజ్ లొకేషన్ మనం తప్పుగా ఇచ్చామని. సో ఈ విధంగా మనం ఆల్టర్నేట్ టెక్స్ట్ని ఇస్తాము. సో మనం ఒకవేళ ఇమేజ్ లొకేషన్ కరెక్ట్గా ఇచ్చామనుకో ఈ ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వదు. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాము. సో ఇమేజ్ వచ్చింది. సో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ ఎలా సెట్ చేస్తామో చూద్దాము. సో ఫస్ట్ విడ్త్ సెట్ చేద్దాము. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇస్తున్నాను. సో సేవ్ చేద్దాము, ఒకసారి రన్ చేద్దాము. సో రన్ చేస్తే ఇమేజ్ విడ్త్ అనేది తగ్గడం చూసాము. సో 50 చాలా చిన్నగా ఉంది. సో 250 ఇద్దాము. సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే మనకి ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూసాము. అలానే హైట్ కూడా సెట్ చేద్దాం. హైట్ ఈక్వల్ టు 200 ఇద్దాం. సో సేవ్ చేద్దాము, ఒకసారి రన్ చేద్దాం. సో రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే ఇమేజ్ హైట్ అండ్ విడ్త్ అనేది అడ్జస్ట్ అవ్వడం చూసాము. సో ఈ విధంగా మనం HTML ఇమేజ్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇమేజ్కి క్యాప్షన్ అనేది ఏ విధంగా సెట్ చేస్తారనేది చూద్దాం. సో మనం ఏదైనా ఇమేజ్కి క్యాప్షన్ సెట్ చేయడం కోసం ఫిక్ క్యాప్షన్ అనే ట్యాగ్ని యూస్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఫిక్ క్యాప్షన్ ట్యాగ్ని తీసుకుందాం. సో ఇది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ అని ఇద్దాము. సో ఫిక్ క్యాప్షన్ని క్లోజ్ చేద్దాం. సో సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. సో రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే మనకి ఇమేజ్కి క్యాప్షన్ అనేది రావడం చూసాం. సో ఈ విధంగా మనం ఇమేజ్ క్యాప్షన్ అనేది సెట్ చేస్తాం. సో మనం ఈ క్యాప్షన్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే మనం CSSని యూస్ చేయాలి. సో మనం CSSని HTMLలో యూస్ చేయడం కోసం స్టైల్ ట్యాగ్ని యూస్ చేస్తాం. సో స్టైల్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేద్దాము. సో స్టైల్ ఈక్వల్ టు సో మనం ఏదైనా యాట్రిబ్యూట్ రాయాలనుకుంటే మనం కొటేషన్స్లో రాయాలి. సో నేను ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫాంట్ సైజ్ అట్రిబ్యూట్ని ఇంక్లూడ్ చేద్దాము. సో దాని యొక్క వాల్యూ వచ్చేసరికి 50 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో 50 px. సో కొటేషన్స్ క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. సో రీఫ్రెష్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనే క్యాప్షన్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవ్వడం చూసాము. సో ఈ విధంగా మనం HTML ఇమేజ్ని ఇంప్లిమెంట్ చేస్తాము. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్దర్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.